విజయవాడలో వంగవీటి మోహనరంగ అభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్రుల ప్రజా నాయకులు స్వర్గీయ వంగవీటి మోహనరంగ పేరును కృష్ణా జిల్లాకు, ఔటర్ రింగ్కు, ప్రభుత్వ పథకాలకు పెట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అట్లాగే ఏదైతే నిస్వార్థ ప్రజాసేవ రాజకీయాలు చేసి అమరులయ్యారో వంగవీటి మోహన్ రంగ గారికి నాకు తెలిసి ఆయనతో కలిసి పనిచేశాను. నిజంగా ఆయనకి ఏనాడు కూడా కుల అభిమానం లేదు. ఆయన మానవతా కులంగానే పనిచేశారు తప్ప ఎప్పుడు కూడా కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ అటువంటి భేదాభిప్రాయాలు ఎప్పుడు కూడా ఆయనలో రాలా. ఒక ఉద్యమకారుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఉద్యమ స్ఫూర్తితో వెళ్ళిపోవడం జరిగింది. ఒకటే ఉదాహరణ చెబుతున్నా మీకు. ఆనాడు 88 డిసెంబర్ 26 ఆయన హత్యకు గురైతే 89లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడు అతిరథ మహారథులందరూ కూడా ఆయన ఫోటో పెట్టుకుని ఆనాటి ఎన్నికల్లో జరిగింది. రామారావు బతికుండా ఆనాటి తెలుగుదేశం ఓడిపోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరీ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అటువంటి చరిత్రకందని మహాపురుషుడు యొక్క పేరుని ఒక జిల్లాకి పెట్టాలనేటటువంటి వారి యొక్క డిమాండ్ సముచితం అనుకోండి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేనైతే మొన్న ఆయన వర్ధంతి రోజునైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి మోహన్ రంగా గారి పేరు పెట్టుకుని డిమాండ్ చేశాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ఉంటుందని ఒక ఆశతో మేము పెట్టడం కూడా జరిగింది. మా వాళ్ళు అందరూ కూడా ఏకాభిప్రాయంగా జిల్లాకి, ముఖ్యంగా కృష్ణా జిల్లాకి పెట్టుకున్నారు. ఆయనకు కూడా విరోధ సంబంధాలు కృష్ణా జిల్లాతో ఉన్నాయి. రాష్ట్రంతో ఉన్నప్పుడు కూడా కృష్ణా జిల్లా వాళ్ళకి లైన్ ఉంది కాబట్టి ఆ జిల్లాకి పెట్టాలనేటటువంటిది సమంజసమైనట్టు. కృష్ణా జిల్లాకు, రంగారం జిల్లాకు కానీ, లేదా ప్రభుత్వ పథకాలకు కానీ, ఏదో ఒక పథకానికి, అలాగే అన్నవరం విమానాశ్రయానికి కానీ, అలాగే ఏదో ఒక రంగారం ఇండియా కూటమి కాకి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్తున్న 15 సంవత్సరాల కూటమి అన్న కదా, 20 సంవత్సరాలు ఉంటాం. ఆయన రంగాగారి పేరు అది చేస్తే ఆంధ్రప్రదేశ్ రంగాభవనందరికీ వాళ్ళ కృతజ్ఞతలు బతులేదు. 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఉండేట్టుగా మా అభిమానం చాటుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఏంటంటే ఎమ్మెల్సీ అన్నది రాధాబాబు అన్నది ప్రభుత్వం ఇది ఇవ్వాలి. ఇంకా రంగాగారి ఎలక్షన్లో ఆయన కూడా వాటి టికెట్ లేకుండా ఏమి లేకుండా చేశారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివాదం చేస్తే ఆయన ఒక స్థాయి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా రంగాగారి పేరు వంగవీటి మోహన్ గారి ఒక గన్నవరం విమానాశ్రయానికి కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, కొల్లమూడి శివాజీ గారు మా సీనియర్ రంగాగారి అభిమాని కాంగ్రెస్ నాయకులు మొదట ఆయన ఈ మధ్యకాలం వెలువెత్తారు. ఆయనకు రంగాగారి సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మాకు అభినందన తెలియజేస్తున్నాం. అలాగే గన్నవరం విమానాశ్రయానికి కానీ, కృష్ణా జిల్లా కానీ, ఏదో ఒక జిల్లా, కృష్ణా జిల్లా కానీ ఏదో ఒక జిల్లాకి, ఒక జిల్లాకు కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలుగా ఒక ప్రభుత్వ పథకాలు కానీ ఏదో ఒక నామం పెట్టి రంగారి పేరు పెట్టి మా కృతజ్ఞత తెలియజేస్తుందిగా కోరుకున్నాం. అలాగనే తెలియజేస్తున్నాం. కృష్ణా